అందరికీ మరణాత మూషి సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు 20 రోజు నిర్గమాకాండం 20 అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. 10 ఆజ్ఞలు కనబడుతున్నాయి, 10 ఆశీర్వాదాలుగా మనకు కనబడుతున్నాయి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొకరు నీకుండకూడదు. పైన ఆకాశమందైనా కానీ, క్రింద భూమి ఎందైనా కానీ, భూమి క్రింద ఉండు నీళ్ల ఎందైనా కానీ ఏ రూపమును నీవు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, పూజింపకూడదు. నేనే యెహోవాను, ఆయన తప్ప వేరొకరు లేరు. సువార్తల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారు? నేనే మార్గము, సత్యము, జీవము అని అన్నారు. ఇంకా మనము చూసే, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకండి. ఆయన నామము గొప్ప నామము, పైనామము, పరలోకపు నామమై ఉన్నది. దాన్ని మనము గౌరవించాలి. ప్రభు యొక్క నామాన్ని మనము హెచ్చించవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనము చూసి విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి. ఆదివారం ఆరాధన కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించాలి. ఆదివారము మన ఇంటికి మనము తాళం వేయవలసిన వారమై ఉన్నాము. అప్పుడు దేవుడు మన సమస్యలకు తాళం వేస్తాడు. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. అది ఒక ఆశీర్వాదం. ఇంకా మనం చూసి, నీ తల్లి తండ్రిని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు. నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించాలి. తండ్రిని తల్లి యొక్క బాధ్యత కలిగి మనం ఉండాలి. సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లి బాధ్యత ఆయన నిర్వర్తించారు. ఇంకా మనము చూసి, పొరుగువానిని ఆశించకూడదు, నరహత్య చెయ్యకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువానిది ఏది కూడా ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞలు కూడా దైవ సన్నిధిలో ఉన్న మోషే గారికి దేవుడు తెలియజేశారు. అగ్నిమయమైన ఆ స్థలములో మోషే గారు అందుకున్నారు. దేవా, నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దైవజనుడు నేర్పిన సూక్ష్మ ప్రార్థన, సూక్ష్మములు మోక్షముంది అని అన్నారు కదా. ప్రతిరోజు 1 గంట మనము కూడా దైవ సన్నిధి చేయగలిగితే దేవుడు మనకు కూడా కనబడి మాట్లాడతారు. ఇశ్రాయేలీలు మేము చూడలేం, వినలేం, మేము చనిపోతాం అంటున్నారు. మోషే, నీవు మాట్లాడి మాతో చెప్పు అని అంటున్నారు. అంటే మోషే గారి యొక్క సిద్ధపాటు ఎలాగుంది, వీరి యొక్క సిద్ధపాటు ఎలాగుంది? మోషే గారు కలిగి ఉన్నది ఏమిటి అనగా దైవ సన్నిధి, దేవుని యొక్క స్వరాన్ని వినుట, దేవుని యొక్క ముఖ దర్శనము చూచుట. అట్టి స్థితి దేవాతి దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరాలను మాకు తెలియచేయండి. తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం.